మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బుట్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు PV శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. మాజీ ప్రధానికి ఏడాది పాటు ఘనంగా కార్యక్రమాలు. ప్రభుత్వ భూముల రక్షణపై మంత్రి కేటీఆర్ సమీక్ష. సర్కార్ స్థలాలకు జియో ఫెన్సింగ్ చేయాలని ఆదేశాలు. ప్రైవేట్ కోవిడ్ ల్యాబ్లన్నీ ICMR ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందే స్పష్టం చేసిన మంత్రి ఈటెల. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. జగిత్యాల జిల్లాలో మంకీ ఫుడ్ కోర్టును ప్రారంభించిన మంత్రి కొప్పుల. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని వ్యాఖ్య. ఖమ్మం జిల్లాలో ఫీడర్ కాలువ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ. ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఆరా తీసిన మంత్రి. ఏపీలో కోవిడ్ నివారణ ప్రభుత్వం చర్యలు. అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్. డీటెయిల్స్ చూస్తే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆజ్యం పోసి అప్పుల్లో ఉన్న భారత్ని ఆర్థిక శక్తిగా మలిచిన ఘనత మాజీ ప్రధాని PV నరసింహారావు సొంతం. ఆయన పాజిటివ్ ఆలోచన ధోరణి, భవిష్యత్ దృక్పథం, సాహసోపేతమైన నిర్ణయాలు దేశాన్ని ముందుకు నడిపించి తిరుగులేని శక్తిగా మలిచాయి. ఆయన సేవల్ని గుర్తిస్తూ భారతరత్న ఇవ్వాలని కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం PV శత జయంతి ఉత్సవాలకు నేడు శ్రీకారం చుడుతోంది. ఏకంగా ఏడాది పాటు ఈ ఉత్సవాల్ని నిర్వహించనుండటం విశేషం. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. రాజ్యసభ ఎంపీ కె కేశవరావు అధ్యక్షతన ఈ నిర్వహణ కమిటీ ఏర్పాటైంది. 2020 జూన్ 28న ప్రారంభమయ్యే శత జయంతి ఉత్సవాలు 2021 జూన్ 28 వరకు కొనసాగనున్నాయి. భారతదేశ రాజకీయ చరిత్రలో మేరునగధీరుడు, తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు, ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలను, ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలను చేపట్టిన అభివృద్ధి పథ నిర్దేశకుడు, బహుభాషా కోవిదుడు, స్థితప్రజ్ఞుడు, ఆచరణాత్మకంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి గొప్ప నాయకులలో PV గారు ఒకరు. తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను నమ్మిన పనిని ఆచరించి చూపించినటువంటి దీశాలి PV మా తెలంగాణ బిడ్డ. PV ఏనాటికైనా మా తెలంగాణ టీవీ. భారత పూర్వ ప్రధాని శ్రీ PV నరసింహారావు శత జయంతి ఉత్సవాలు. రండి, భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళి అర్పిద్దాం. PV మన టీవీ అని సగర్వంగా చాటుదాం. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్ చేయాలని, GIS మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖతో GHMC అధికారులు సమన్వయం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, KP వివేకానంద్, అరికెపూడి గాంధీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ప్రైవేట్ ల్యాబ్లన్నీ ప్రభుత్వం ICMR మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ల్యాబ్లలో మాదిరిగానే ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షలపైన నిరంతర పరిశీలన కొనసాగుతుందని చెప్పారు. తీరు మార్చుకొని ల్యాబ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్ ల్యాబుల్లో మోసం జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణలు, GHMC పరిధిలో కరోనా నియంత్రణ టీమ్స్లో వసతులు తదితర అంశాలపై మంత్రి ఈటెల రాజేందర్ BRK భవన్లో వైద్య శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని ల్యాబుల్లో 70% పాజిటివ్ రావడంపై విస్మయం వ్యక్తం చేశారు. అలాంటి ల్యాబ్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ ఘటనపై నియమించిన నిపుణుల కమిటీ పరీక్షా విధానంలో లోపాలు, ఇతర అంశాలను పరిశీలించి 2-3 రోజుల్లో నివేదిక అందజేస్తుందని తెలిపారు. సాధారణ వాళ్ళు కూడా కొన్నట్టున్నది. అదేవిధంగా మా మెడికల్ కాలేజ్ ఉన్నాయి, అంతటా కూడా మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్ దాకా అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ కూడా పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం. మునుపట్లాగా ఒక గాంధీకి రావాల్సిన అక్కడ లేదు.
మా దగ్గర సరిపోలేని బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది, నేను అడుగుతున్నా. మా గచ్చిపోలి హాస్పిటల్ ఉందండి. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందా అండి ఇంత గొప్ప హాస్పిటల్? నేను అడుగుతా ఉన్నా. తీసుకోవచ్చు కదా ఇక్కడ 10,000 క్రాస్. ఇక్కడ ఇష్యూ మీరు అందుకనే మీరు ప్రజలకు భయం, గిట్లాంటి మాటలు చెప్పి భయం కొలుపుతున్నారు. 10,000 మంది అన్నారు. 10,000 మందిలో మన దగ్గర ఉన్నవాళ్ళు ఎంతమంది? ఒక 4,000 మంది. ఆ 4,000 మందిలో ఒక 3,000 మంది ఎక్కడున్నారు? ఇళ్లలో ఉన్నారు, హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. మా దగ్గర యాక్టివ్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు? ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో 700 మంది మా దగ్గరనే ఉన్నారు, 300 మంది ప్రైవేట్లో ఉన్నారు. ప్రజలు ఎందుకు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు? 10,000 వచ్చినాయి, 10,000 ఉన్నారా? అంటే వాళ్ళ దృష్టిలో ఇష్యూ ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని కేసులే లేవు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కొంతమంది, హోమ్ ఐసోలేషన్లో ఉన్న కొంతమంది, ఇట్లే ఎక్కడైనా హోటల్లో ఉంటాం మేము ఇంటికి పోమంటారు కొంతమంది. వాళ్ళకేమన్నా టెలిఫోన్లో మెడిసిన్ ఇవ్వచ్చు తప్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ అంత లేదు వాళ్ళకి. ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ అన్ని బెడ్లు గవర్నమెంట్లోనే ఉన్నాయి. దాదాపు 22 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ కలిపితే దాదాపు 32 హాస్పిటల్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎయిమ్స్ కాకుండానే మన దగ్గరనే 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇన్ని హాస్పిటల్లో కలిపి 15,040 బెడ్లు ప్రైవేట్లోనే ఉన్నాయి బెడ్లు. కాబట్టి ఇప్పుడు మాకు అవసరాన్ని బట్టి ఇప్పుడు వస్తూ ఉన్నాయి వార్తలు, వస్తూ ఉంటే మేము అంటున్నా, అప్పీల్ చేస్తాను, ప్రజలు ఎవరు కూడా కింగ్ కోటి హాస్పిటల్ రండి, లేదు గాంధీ హాస్పిటల్ రండి, లేదు గచ్చిబౌలి హాస్పిటల్ రండి ఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల్లో, లేకపోతే మన మెడికల్ కాలేజ్ రండి తప్ప బయటికి పోకండి, ఇబ్బంది పడకండి. చనిపోయిన తర్వాత మృతదేహాలను అప్పగించలో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. ఒకరికి ఇవ్వడం కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఇకపైన? మీకు ఇంతకుముందు చెప్పిన వాస్తవంగా డెడ్ బాడీ గుర్తుపట్టాలి. ఎవరు గుర్తుపట్టాలి? ఇంటోళ్ళు గుర్తుపట్టాలి. ఆ ఇంటోళ్ళు వచ్చి డెడ్ బాడీ మాదా అని చెప్తే మేము రిజెక్ట్ చేస్తామండి? చెప్పండి. ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి ఒక కుటుంబ సభ్యులు తీసుకపోతే మీరు రిజెక్ట్ చేస్తామా? ఆ కుటుంబ సభ్యులు తీసుకొని పోయింది. ఇంకొక కుటుంబ సభ్యులు వచ్చింది, ఇది మాది కాదు, ఇది మారింది. దానికి డాక్టర్లు తప్పు చేసినట్టయితే ఈ డెడ్ బాడీని అమ్ముకునే ఉందా? దేశంలో హరితహారం వంటి కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 6వ విడత హరితహారంలో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లి గ్రామంలో మంత్రి మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్ట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఇదివరకే 5 విడతలు పూర్తి చేసుకుని దాదాపు 182 కోట్ల మొక్కలను నాటారని, 3 సంవత్సరాలలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని 33% అడవులను పెంపొందించి పర్యావరణ సాధించే ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జడ్పీ చైర్మన్ దావా వసంత, జేసీ రాజేశం, సర్పంచ్ చిర్రా గంగాధర్, ఎంపీపీ నక్కా శంకర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. నిన్నగాక మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క 6వ విడత హరితహారం ప్రతి గ్రామంలో, పట్టణంలో, వీధిన కూడా మరి ఈసారి ఉన్నటువంటి 30 కోట్ల మొక్కలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టడంతో పాటు వాటిని బతికించాలనే లక్ష్యంతో ఈసారి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. అందుకే గ్రామాలలో పారిశుద్ధ్యంతో పాటు పచ్చదనాన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్తో పాటు, ట్రాలీతో పాటు, తర్వాత ట్యాంకర్ను కూడా ఇవ్వడం ద్వారా మొక్కలకు నీళ్లు పట్టేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇదొక వినూతనమైనటువంటి ప్రోగ్రామ్ను ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 5 విడతలు పూర్తి చేసుకొని దాదాపు 182 కోట్ల మొక్కలను ఈ రాష్ట్రంలో మరి మనం ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా 2-3 సంవత్సరాలలో దాదాపుగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని 33% ఫారెస్ట్ను ఈ రాష్ట్రంలో సాధించి మరి పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ సాధించేటువంటి ఒక మంచి ప్రక్రియ జరుగుతుంది. దేశంలో నాకు తెలిసినంత వరకు ఇంత మంచి కార్యక్రమాన్ని
ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టినట్టుగా లేదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సును కోరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఎంతో ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఒక సామూహికంగా జరగాల్సినటువంటిది. అదేవిధంగా మరి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో జరగాల్సినటువంటి ప్రోగ్రాం కాబట్టి, సామాజిక బాధ్యతతో జరగాల్సినటువంటి ప్రోగ్రాం కాబట్టి, ఏ విధంగానైతే ప్రజాప్రతినిధులు, ఏ విధంగానైతే అధికారులు, ఏ విధంగానైతే మరి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందో ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొవాలి. వీలైనంత చెట్టు నాటే ప్రయత్నం చేయాలి. పళ్ళ మొక్కలైతే ఇంట్లో నాటుకోవాలి. తర్వాత ఇతర మొక్కలైతే మరి అక్కడ ఉన్నటువంటి స్థలాలను గుర్తించి ప్రతి గ్రామంలో కూడా ఇది చాలా గొప్పగా జరగాల్సినటువంటి ప్రోగ్రాం. ఈరోజు గొల్లపల్లి మండలంలో ఇస్రాజ్పల్లి గ్రామంలో మరి ఈరోజు ఈ మంకీ ఫుడ్తో పాటు అదేవిధంగా పల్లె ప్రకృతి వనం ప్రోగ్రాం తీసుకొని ఈరోజు ఇక్కడ ఒక 18 ఎకరాల స్థలం ఉంటే అందులో ఒక 5 ఎకరాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం మాత్రమే జరిగింది. తర్వాత ముమ్మరంగా ఈ యొక్క మొక్కలు నాటి దీన్ని 100% సక్సెస్ చేసే ప్రయత్నం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఫీడర్ కాలువ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. ఇందులో భాగంగా కూలీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్న గన్మన్ కళ్ళాల్లో 220 పడ్డది. అంటే వాళ్ళు ఎక్కువ గంటలు చేస్తున్నారు. 150 రూపాయలు ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్-19 నివారణ చర్యలు, వ్యాప్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాణియన్, జేసీ2 రామసుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, డిఎంహెచ్ఓ పాల్గొన్నారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటారు. అనంతరం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ₹1 కోటి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ మూలా మధుకర్ రెడ్డి, కలెక్టర్ విపి గౌతమ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
బోయిలింగయ్య గారు ఎలా చెప్తారు? బోయిలింగయ్య గారు, వెంకన్న గారికి, తహసీల్దార్ గారు మీరు అడుగు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ అనుచరులు సుమారు 100 మంది టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ రైతు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఎరువుల కార్యాలయాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. బాగుపడతారని చెప్పి ఏదో మా నార్కట్పల్లి నల్గొండ చుట్టుపక్కల ఈ ప్రాంతాలు బాగుపడాలని నేను కొట్లాడి ప్రాజెక్టు తెచ్చుకుంటే దానికి ఇన్ని కష్టాలు పడ్డాయి. దానికి తప్పకుండా ఆ ప్రాజెక్టు కూడా వస్తే మనకేందంటే ఈ ప్రాంతం కూడా, ఎందుకంటే మన భూములు మంచివి కాబట్టి నీళ్లు కృష్ణా నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటే తప్పకుండా మనం అనుకునే దానికంటే ఎక్కువ ఈరోజు మన పంటలు పండే అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి గారు నర్సాపూర్లో హరితహారంలో పాల్గొనన్నారు. ఎవరి దగ్గర పైసలు లేవు, ఇవాళ మొత్తం పైసలంతా తెలంగాణ రైతుల దగ్గరనే ఉన్నాయన్నారు. మన నార్కట్పల్లి మండలం వచ్చే తెలుస్తుంది కేసీఆర్కి మా నార్కట్పల్లి మండలం రైతుల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో. ఆయనకు తెలుసు వ్యవసాయం ఎట్లా చేయాలనో. ఆయన చెప్పేది ఎకరానికి ₹1 కోటి ఇన్కమ్ వస్తుంది నాకని చెప్పేది. మరి ఆ ఉపాయం ఏదో మనకు చెప్తలేడు కేసీఆర్. ఎట్లొస్తుంది వ్యవసాయానికి ఎకరం మీద ₹1 కోటి ఇన్కమ్ వస్తుందా? ఆ ఉపాయం మనకు చెప్పాడు ఆయన. అంటే పైసలంతా ఆయన రైతు బంధు ఏదో సగం మందికి ఇచ్చిండు, అలా 5 ఎకరాలు దాటిన వాళ్ళకి ఇవ్వలేదు. మన అంతో ఇంతో పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడి పంటలు పంతే ఆయన పండించినట్టు, ఆయన నీళ్ళు ఇస్తేనే పడినట్టు మొత్తం రైతులందరూ కోటీశ్వరులు అయిపోయిందంట. వ్యవసాయం పైసలన్నీ రైతుల దగ్గరనే ఉన్నాయని చెప్పి ఆయన ఏమో బాధపడిపోతుంది. మన నర్సాపూర్ హరితహారంలో రైతులు ఎప్పుడు కూడా బాగుండు 24 గంటలు కష్టపడి భార్య, భర్త, కొడుకు, బిడ్డ అందరు కలిసి వ్యవసాయం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి వచ్చేంత జీతం అంతా కూడా మిగిలిన సంవత్సరానికి అంత కష్టం పోతే, అంత కష్టపడితే సంవత్సరానికి ₹1,00,000 కూడా మిగిలిన 10 ఎకరాలు రైతు పెడితే ₹1,00,000 కూడా నెట్టు మిగిలవు. ఆయన అనుకుంటున్నాడు కేసీఆర్ వ్యవసాయం గురించి తెలియక ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన కాళేశ్వరం 1,00,000 కోట్లు తెచ్చుకున్నాడు. ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే మన దగ్గర ఈ ప్రాజెక్ట్ అయిపోతున్నాయి. ఆఖరి గంతెందుకు ధర్మారెడ్డి కాలువ అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏపీ లింక్ కూడా దాకా కష్టపడి నింపుకుంటే ఇవాళ ఆ మురికి నీళ్ళు కూడా రాకుండా అయిపోయినాయి మనకు. అందుకనే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు బాగుంటే నీ కడుపు ఒక్కడి ఇంత బాగుండదు, అందరు బాగుండాలి, అందరు రైతుల కోసం పనిచేయాలి. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాదాపూర్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. డంప్యార్డ్, వైకుంఠధామల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వైకుంఠధామం నిర్మాణం వెనుకబడడంతో సర్పంచ్, గ్రామ సెక్రటరీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, బాధ్యతగా నడుచుకోవాలని అన్నారు. సింగిల్ ఫేజ్ మోటార్ పెట్టు, అప్పుడు మాకు భగీరథ వచ్చిన తర్వాత తీసేద్దాం అవసరం అయితే. సార్ ఇంకో హ్యాండ్ పంప్ ఉన్నది, అది డీప్ బాగుండే, అది కూలిపోయింది. అందులో ఫ్లెజ్ చేపిస్తుంది. రాదు ఎక్కడి మాట, అది ఫ్లెజ్ చేస్తే ఉన్నది కూలుతుంది. మనం ఎక్కడైతే నీళ్ళు ఉందో ఆడ మోటార్ పెట్టిద్దాం లెక్క. ఇక ఫ్లెజ్ చేస్తే ఉన్నది పోయినాయి, మాకు చూసిన కదా నేను. అది పరిస్థితి మొత్తం వదిలిపోయింది, ఉన్నది పోయింది. ఒకటి ఏదైనా ఉంటే చేయించుతాను, నేను పర్మిషన్ ఇస్తే ఇబ్బంది లేదు. చేయించేసి మోటార్ కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. ట్యాంకర్ మాత్రం ఈ లోపల ఒకటి పెంచుతాను నేను. మీరు జాగిస్తే ఆడ మంత్రి గారిని అడిగిండు లక్ష్మణ్
సార్ మా అసలు ఊరికి లేదు కొసరు ఊరికి వచ్చిందని అడిగిండు జాగా లేక ఇక్కడ కట్టినాం. ఇప్పుడు జాగా తీస్తే నేను శాంక్షన్ ఇస్తాను. నువ్వు నీకేకు మొదలైద్ది. మా సర్పంచ్ ఒట్టే గెలిపిస్తే ఇప్పుడు తీసిండు నాది. ఇంతకాలం ఉంటే నాది 30 సంవత్సరాల పైగా నుంచి బీడ్లో ఉన్నాయి సార్. నువ్వు పెట్టుకోకది ఎంఆర్ఓ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు ఇలా ఊర్లో కొద్దిగా ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా వాడుకోవట్లేదు. అక్కడ ఎంత ఇచ్చినాం ఎంత ఉంది సర్వే చేయించుకోవాలి. నువ్వు నీకేకు మొదలైద్ది. మా సర్పంచ్ ఒట్టే గెలిపిస్తే ఇప్పుడు తీసిండు నాది. ఇంతకాలం ఉంటే నాది 30 సంవత్సరాల పైగా నుంచి బీడ్లో ఉన్నాయి సార్. నువ్వు పెట్టుకోకది ఎంఆర్ఓ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు ఇలా ఊర్లో కొద్దిగా ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా వాడుకోవట్లేదు. అక్కడ ఎంత ఇచ్చినాం ఎంత ఉంది సర్వే చేయించుకోవాలి. ఇవన్నీ గొడవ మొత్తం బురద అవుతుంది. ఉపాధి హామీలో ఇంత రోడ్డు పోయించవచ్చు కదమ్మా. అది ఇప్పుడు ఉపాధి హామీలో మంచిది ఏదన్నా చేప మరం దొరికితే పోయించాలన్నా, లేకపోతే క్రషర్ ఏదన్నా ఉంటే క్రషర్ ఉందా దగ్గర ఏదన్నా స్టోన్ డస్ట్ ఏదన్నా పోయించి నేను చెప్పేసి మంచిగా ఇక దిగబడదు. వాళ్ళకి పక్కడు రైతులకు ఉంటుంది, దీనికి రావడానికి ఉంటుంది. లేకపోతే చెత్త ఎట్లా వస్తుంది? ట్రైసైకిల్ ఉందని ట్రాలీ వచ్చిందా? ట్రాలీ రాలేదు. ఎక్కడ ఇచ్చిన ట్రాలీ? బాలాజీ అశోక ఏమంటున్నామ్మా? వస్తున్నాయి మరి ట్యాంకర్ వచ్చిందా? వహదత్ ఏ ఇస్లామీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రఖ్యాత మతాధికారి మరియు ఖతీబ్ మౌలానా మహమ్మద్ నసీరుద్దీన్ తుదిశ్వాస విడిచారు. గత 10 రోజులుగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు. 4 రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. ఆసుపత్రి నుంచి వచ్చిన ఆయన సైదాబాద్ పోలీస్ ఠాణా పరిధి అక్బర్బాగ్ డివిజన్ జీవన్ యార్ జంగ్ కాలనీలో తన నివాసంలో మృతి చెందారు. मिशन और उनका जो है काम करने की का नहज था। आप तमाम से दुआ से गुजारिश करता हूँ कि अगर वालिद साहब से कभी कोई खता हुई हो तो दरगुजर कर दीजिए और उनके हक में दुआएं मग़फ़िरत करिए कि अल्लाह ताला उनके दर्जात बुलंद करे, अल्लाह ताला जन्नत में आला इल्लियीन में उन्हें मुक़ाम अता करे, अल्लाह ताला बेहतरीन ज़ियाफ़त का एहतमाम करे, अल्लाह ताला फरिश्तों के जरिए से जो है उनके इस्तक़बाल की तैयारी करे, अल्लाह ताला शहादत का दर्जा दे, अल्लाह ताला बाबा की हमेशा ख्वाहिश रहती थी कि अल्लाह की राह में शहीद हूँ। कितने लोग आसानी से मुसल्लों पे आ सकते हैं? जमात के लिए अपनी सफ़ें दुरुस्त कर लीजिए। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు పివి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. మాజీ ప్రధానికి ఏడాది పాటు ఘనంగా కార్యక్రమాలు. ప్రభుత్వ భూముల రక్షణపై మంత్రి కేటీఆర్ సమీక్ష. సర్కార్ స్థలాలకు జియో ఫెన్సింగ్ చేయాలని ఆదేశాలు. ప్రైవేట్ కోవిడ్ ల్యాబ్లన్నీ ఐసీఎంఆర్ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందే స్పష్టం చేసిన మంత్రి ఈటెల. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. జగిత్యాల జిల్లాలో మంకీ ఫుడ్ కోర్టును ప్రారంభించిన మంత్రి కొప్పుల. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని వ్యాఖ్య. ఖమ్మం జిల్లాలో ఫీడర్ కాలువ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ. ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఆరా తీసిన మంత్రి. ఏపీలో కోవిడ్ నివారణ ప్రభుత్వం చర్యలు. అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.